1 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. సో కొన్ని విషయాలు మానుకోవాలండి. ఇప్పుడు మనం ఎవరైతే బలలో పాల్గొనలు పొందుతున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని సంగతులు మానుకోవాలి. మానుకొనుట 5 విషయాలు ఉన్నాయి అక్కడ చూడండి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. ఈ 5 విషయాలను కూడా మనం ఏం చేసుకోవాలి అంటే మానుకోవాలి. ఇప్పుడు ఈ 5 విషయాలలో ఏ ఒక్కటి నా లోపల ఉన్నా నేనేం చేయాలి? ఇప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని, ప్రభువా నేను ఇక్కడ లేను, నా లోపల దుష్టత్వం ఉంది, నేను చూసుడే దుష్టత్వం చూస్తున్నా, నా దగ్గర సెల్ ఫోన్ ఉన్నది, అన్ని దుష్టత్వమే వస్తున్నాయి, ఇక ఏం నడుస్తూనే ఉన్నది, ఆ దుష్టత్వం అంతా చూస్తూనే ఉన్నది. సో కాబట్టి దయచేసి నన్ను క్షమించు. మా ఇంట్లో పెద్ద టీవీ ఉన్నది, ఆ గోడకి ఇంత పెద్ద టీవీ ఉన్నది, అందులో అంత దుష్టత్వమే చూస్తున్నాను. ఏం చేయాలి? మానుకోవాలి. మానుకోకపోతే సో పొద్దున మనం వాక్యం వింటాం. ఆరాధన అనేది అతి పరిశుద్ధము. సో ఈ స్థలంలో అతి పరిశుద్ధమైన పనులు చేసుకుంటా మళ్ళీ అపవిత్రమైన పనులన్నీ చేయకూడదు. మనల్ని అపవిత్రం చేసే పనులు చాలా ఉన్నాయి. సో కాబట్టి మనంతా మనము అపవిత్రులము కావద్దు. ఒక గృహానికి నేను ఇట్లనే పోయినాను. సండే రోజు పరిచయం అయిపోయిన తర్వాత నన్ను ఒక ఇంట్లోకి భోజనానికి తీసుకొని పోయినారు. వాళ్ళ ఇంట్లో హాల్లో అడుగు పెట్టగానే ఇంత పెద్దగా ఉన్నది స్క్రీన్, చాలా పెద్దగా ఉన్నది, పైన పెట్టినారు. నేను అడుగు పెట్టగానే ఇట్లా చూస్తుంది, ఆ టీవీలో చూసుకుంటా వస్తాను. ఆ బ్రదర్ వచ్చి ఏం లేకుండా మా బాబు క్రికెట్ చూస్తాడు. మనకి సెల్ ఫోన్లో స్క్రీన్ తింటే ఉంటారు కదా, చిన్న స్క్రీన్లో చూస్తేనంట మనకి చూసినట్టు లేదంట. వాడు ఎంజాయ్ చేస్తారేనంట చిన్న స్క్రీన్లో చూస్తే. అది వాళ్ళకి పెద్ద స్క్రీన్ కావాలి. పెద్ద స్క్రీన్లో చూస్తే గెలుస్తున్నారు, ఆనందం అవుతున్నది అని వాడి కోసం తెచ్చిన వాడు క్రికెట్ చూస్తాడు. మీ బాబు ఈరోజు మందిరానికి వచ్చిందా అని అడిగాను. క్రికెట్ కూడా సండే రోజు పెట్టారు. ఎందుకు పెడతారు సండే రోజు క్రికెట్? నువ్వు మందిరానికి రావద్దు. అది క్రికెట్ చూస్తాడు, మందిరానికి వస్తాడు. వచ్చిండు బ్రదర్ అన్నాడు ఆయన. నేను పెట్టగలను కదా, మీ బాబులో ఆరాధన చేసిండా అయినా. అసలు వాళ్ళకి ఏమైందో తెలియదు. వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ప్రార్థన చేసి నేను బస్ స్టాండ్కి వచ్చేసరికి ఫిబ్రవరి నుండి నాకు ఫోన్ వచ్చింది, ఉదయరంజన్ నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఈరోజు పంపించిన బోధకుడిని మళ్ళీ మా ప్రాంతానికి మీరు వాడొద్దు, మాకు వద్దే వద్దా సార్, మాకు చాలా ఇన్కన్వీనియన్స్ కలిగించినాడు ఆయన. ఆ బోధకుడు మన దగ్గరకు వస్తున్నాడో వాళ్ళకి ఏమైందంటే చాలా కన్వీనియంట్గా లేదంట, వాళ్ళు ఇన్కన్వీనియంట్గా ఉన్నారంట. సో ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు ఆరాధన చేయట్లేదు అంటే అతి పరిశుద్ధమైన పని చేయట్లేదు. నువ్వు ఆరాధనకు రావట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నావు అని అంటే నువ్వు ఖచ్చితంగా అపవిత్రుడు అయిపోతావు. సో కాబట్టి మానుకోవాలా. దాని తర్వాత వచనంలో రాయబడ్డది ఏంటి అంటే క్రొత్తగా జన్మించిన శిశువులు. క్రొత్తగా జన్మించిన శిశువులు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పైన 5 విషయాలు చిన్న పిల్లలకు ఉంటాయా? ఏమో చిన్నపిల్లలకి కపటం అంటే తెలుస్తుందా? దూషణ మాటలు అంటే తెలుస్తుందా? దుష్టత్వం అంటే తెలుస్తుందా? మనం అట్లా మారాలి. మన లోపలికి మనం అట్లా ఆ రూపాంతరం చెందాలన్నమాట. అందుకే ఈ పని. దాని తర్వాత ఆ వచనం కంటిన్యూషన్లో ఏం రాయబడ్డదంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదగాల. మనమంతా రక్షణలో ఏం కావాలంట?
ఎదగాల. నేను శారీరకంగా ఎట్లయితే ఎదుగుతున్నానో, సో ఫిజికల్లీ ఒక వ్యక్తి ఎదుగుతాడు, ఆ ఫిజికల్ ఎదుగుదలతో పాటు మెంటల్లీ కూడా ఆ వ్యక్తి ఎదుగుతాడు. మెంటల్లీ కూడా ఎదుగుతాడు. అదే విధంగా దేవుని యొక్క కోరిక ఏంటి అంటే మనం ఆత్మీయంగా కూడా ఏం కావాలి? నేను ఆత్మీయంగా ఎదగకపోవడానికి ఈ 5 విషయాలు ఏం చేస్తాయంటే అణచివేసేస్తాయి. అర్థం చేసుకోండి జాగ్రత్తగా, వాక్యం అర్థం కావాలి మీకు. నేను ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ 5 పైనున్న 5 విషయాలలో ఏదో ఒకటి ఏం చేస్తుందంటే నన్ను అణచివేసేస్తుంది, ఎదగనీయకుండా అట్లనే గొప్పేస్తుంది అన్నమాట. అందుకే ఆ 5టిని మానితేనే నువ్వు నేను ఆత్మీయంగా ఎదుగుతాము. రక్షణ విషయంలో నువ్వు నేను ఎదగాలి అనేది దేవుడి యొక్క కోరిక, దేవుడి యొక్క ఆశ. మనము ఎదుగుతూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో. సో మామూలుగా మనం ఇంట్లో చూసేదే, మనం కన్న పిల్లలు మన ఎదురుగానే వాడు మంచిగా ఎదుగుతూ ఉన్నాడు, మన మాటలు వాడు నేర్చుకుంటున్నాడు, మన భాష వాడు నేర్చుకుంటున్నాడు, వాడు పెరిగి పెద్దగా అవుతున్నాడు, నా కొడుకు నా అంత హైట్ అయినాడు అన్నాడు, ఎంత సంతోషం అండి. దేవుడు కూడా అంతే. నన్ను నమ్ముకున్న నా పిల్లలు ఏమి చేయాలి అని అంటే వాళ్ళు రక్షణలో ఎదగాల. ఈ 5 రకాల విషయాలన్నీ కూడా వాళ్ళు మానుకోవాలా అనేది దేవుని యొక్క కోరిక. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అంటే వాటికి సూచనలు ఏమిటి? మొదటి సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం. ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి నేను ఆత్మీయంగా ఎదగాలంటే నాకు కావాల్సింది దేవుని సన్నిధి. గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మీయంగా ఎదగాలంటే నాకేం కావాలి? కంపల్సరీ దేవుని సన్నిధి అనేది నాకు చాలా అవసరం. దేవుని సన్నిధికి రాకుండా నేను ఆన్లైన్లో వింటున్నాను, ఆన్లైన్లో లైవ్ అటెండ్ అవుతున్నాను, ఆ ఆన్లైన్ మర్చిపోయి నాకు సరిపోతుంది, దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు అని అనడానికి వీలే లేదు. ఆన్లైన్లో అటెండ్ అయ్యేటప్పుడు ఆన్లైన్లో అటెండ్ అయ్యేటప్పుడు బదులు మాట్లాడుతుంది. కొంచెం ఆలోచించాలి, నాకు స్టోరీ ఉందా లేదా అనే సంగతి కూడా ఆలోచించాలి. సో కాబట్టి నేను ఆత్మీయంగా ఎదగాలి అనంటే నాకు కావాల్సింది యెహోవా సన్నిధి, దేవుని ఇల్లు, దేవుని ఇంటికి నేను కంపల్సరీ రావాలా. ఇప్పుడు ఇక్కడ సమూయేలు ఎక్కడ ఉన్నాడు? దేవుని ఇంట్లోనే ఉన్నాడు కదా. దేవుని ఇంట్లో ఉండి ఏమవుతున్నాడంటే ఆయన ఎదుగుచుండేను. ఆత్మీయంగా నువ్వు నేను ఎదగాలి అంటే కంపల్సరీ దేవుని మందిరం నాకు కావాలి. దేవుని మందిరానికి రాకుండా నేను ఆత్మీయంగా ఎదగలేను. దేవుని సన్నిధికి వచ్చి నేను ఆరాధన చేస్తాను, నేను పాఠం నేర్చుకుంటాను, నేను వాక్యం నేర్చుకుంటాను, ఇంకా చాలా ఉన్నాయి. సో దేవుని సన్నిధి అనేది నీకు నాకు చాలా అవసరం. అక్కడే మొదటి సమూయేలు 2:26 బాలుడకు సమూయేలు ఆపండి. మామూలుగా ఎదిగితే సరిపోదంట, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాల. ప్రియమైన దేవుని బిడ్డ, ఆరాధన చేసే వాళ్ళైనా సరే, వాళ్ళలో పాల్పొందే వాళ్ళైనా సరే, దేవుని యొక్క కోరిక ఏంటి అంటే మనము ఆత్మీయంగా ఎదగాల. దాని తర్వాత సమూయేలు మంచి లక్షణాలు ఉన్నాయంట, ఇంకా ఎదిగిండంట ఆయన. చదవమ్మ. యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇంకా ఎదగడానికి నాకు యెహోవా దయ అవసరం. నేను ఆత్మీయంగా ఎదగడానికి స్టార్ట్ చేసినాను అనంటే ఆ దేవుని దయ అనేది మన పైన వస్తుంది. ఆ దేవుని దయ వలన మనం ఏం చేస్తాము అంటే ఇంకా ఎదుగుతాం. ఇప్పుడు ఇక్కడ సమయం ఎక్కడ ఉన్నాడు? దేవుని మందిరంలోనే. చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని మందిరాన్ని కానీ, దేవుని స్థలాన్ని కానీ, దేవుని ప్రజలను కానీ మనం అసలు వదిలిపెట్టదు. దేవుని మందిరం అనేది నేను ఆత్మీయంగా ఎదగడానికి చాలా అవసరం.
దేవుని మందిరానికి వెలుపల ఉండి నేను ఆత్మీయంగా ఎదగలేను. 3వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు 3:19 చదవమ్మా. సమూయేలు చాలు. ఇప్పుడు ఏమైందంటే ఆత్మీయంగా నువ్వు నేను కూడా ఏం కావాలి? ఇప్పుడు ఆత్మీయంగా పెద్ద వాళ్ళము కావాలి. ఇది దేవుని యొక్క కోరికండి. ఒకటి, మనము ఆత్మీయంగా ఎదగాల. రెండోది, ఇంకా ఎదగాల. మూడోది, పెద్ద వాళ్ళము కావాలి. ఆత్మీయంగా మనము పెద్ద వాళ్ళం కావాలి. ఇప్పుడు ఆత్మీయంగా పెద్ద వాళ్ళు అయినారు అనేదానికి సిగ్నల్ ఏంటంటే హెబ్రీ 11:24 చూడండి. నేను ఆత్మీయంగా పెద్దవాడిని అయినాను అనేదానికి సిగ్నల్ ఏంటి? హెబ్రీ 11:24. అక్కడ కూడా పొద్దున మనం చూసిన లీడర్ చాలా పెద్దవాడు అయిపోయాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. నేను ఆత్మీయంగా పెద్దవాడిని అయినాను అనే దానికి సూచన ఏంటి అని అంటే, మోషే పెద్దవాడైనప్పుడు నా లోపల విశ్వాసం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండమ్మా. ఏమో నా లోపల విశ్వాసం కూడా ఏమవుతుంది? నేను దేవుని మందిరానికి వచ్చుట ద్వారా విశ్వాసం అనేది నా లోపల పెరుగుతుంది. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద శ్రమలలో ఆనందిస్తున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. సో ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడైనాడు అనంటే దానికి సిగ్నల్ ఏంటి అంటే విశ్వాసం పెరుగుతుంది. దాని తర్వాత ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, దేవుని కొరకు ఎన్ని నిందలైనా ఆయన భరిస్తాడు. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా సరే ఆ వ్యక్తి ఓర్చుకుంటాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడవుతున్నాడు అనే దానికి సూచనలు. దాని తర్వాత మోషే గురించి ఏం రాయబడ్డదంటే, ఫరో తర్వాత కింగ్ అవ్వాల్సిన వ్యక్తి ఆయననే. అందుకే ఆయనకి అన్ని విద్యలు నేర్పించినారు. అన్ని విద్యలలో ప్రవీణుడు. నువ్వు రాజుగా నెక్స్ట్ కింగ్ నువ్వే కావాలా, అందుకే ముందు అన్ని నీకు రావాలి. అందుకే నీకు అన్ని విద్యలు నేర్పించినావు. నీకు యుద్ధం చేయడం నేర్పించినాము, చదువు నేర్పించినాము, అన్ని నేర్పించినాము. ఎందుకు నేర్పించినావు అంటే నెక్స్ట్ కింగ్ నువ్వే. సో ఆ కింగ్ యొక్క పొజిషన్ కూడా మోసే ఏం చేసినాడు? వదిలేసినాడు. వద్దు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తా. దేవుని ప్రజలు ఉపవాసం ఉంటే నేను కూడా ఉపవాసం ఉంటా. దేవుని ప్రజలు కన్నీళ్లు కాలిస్తే నేను కూడా కన్నీళ్లు కాలుస్తా. దేవుని ప్రజలు ఏది ధరిస్తే నేను కూడా అదే ధరించుకుంటా. దేవుని ప్రజలు ఎట్లా ఉన్నారో వాళ్ళతో పాటే నేను ఉంటాను, వాళ్ళతో పాటే నేను సహవాసంలో ఉంటాను. దేవుని ప్రజలే నా ప్రజలు. ఈ లోకం ఇచ్చే సుఖం నాకొద్దు, ఈ లోకం ఇచ్చే బహుమానాలు నాకొద్దు, ఈ లోకం ఇచ్చే స్థాయి కానీ, ఈ లోకం ఇచ్చే అంతస్తు కానీ, ఈ లోకం ఇచ్చే ఉన్నతమైన స్థాయి నాకు అసలు వద్దే వద్దు. దేవుని ప్రజలే కావాలి. అర్థమవుతున్నది? ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడైనాడు అంటే ఆయన అన్నీ వదిలేస్తాడనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, భక్త సింగ్ తాత అని ఒక తాత ఉండేది. 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వాళ్ళకు. వాళ్ళకు వ్యవసాయ భూమి ఉందనే వాళ్ళ నాయన ఏం చేసిండంటే, నువ్వు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయాలి అని బడి దేశం పంపించిండు ఆయన. మనకు 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, మన ఇంట్లోనే అగ్రికల్చర్ ఇంజనీర్ ఉంటే ఇంకా మనకు దోకానే లేదు, మంచిగా మనము పెద్దవాళ్ళం అయిపోవచ్చు అని బయట దేశానికి పంపించాడు ఆయన. చదువుకు తక్కువ లేదు, అక్షరాలకు తక్కువ లేదు, జ్ఞానానికి తక్కువ లేదు, ఏమిటికి తక్కువ లేదు ఆయన. అయినా సరే దేవుడు ఆయన పట్టుకున్న తర్వాత వాళ్ళ నాయన చెప్పిండట, నాయన నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, అప్పట్లాక నేను లేను, ఎంటికలు కత్తిరించుకున్నా, గడ్డను తీకున్నా, మీసాలు కూడా తీసేసిన, బహుశా మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, ఫలానా రోజు నేను వస్తున్నా, ముంబై ఎయిర్పోర్ట్కి వస్తున్నా అని అంటే
సరే నాయన నువ్వు రా అని వాళ్ళని సరే పోయినారు, ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఆ కారులో మాట్లాడుతున్నారు, ఎవరైనా ఆయన నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు మంచిదే, అయితే నువ్వేం చేయాలంటే నువ్వు చర్చిపో, ఇంట్లో వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, ఏమైనా చేయగలి, నీ సాక్ష్యం మాత్రం ఇబ్బంది ఏమవుతుంది అన్నాడు వాళ్ళు. ఏం సార్ నీ సాక్ష్యము ఎవ్వరికి చెప్పబడలేదు. అప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను, యేసుప్రభు నా ఊపిరి, ఆయన గురించి నేను ప్రకటించకుండా నేను ఉండలేను. వాళ్ళ నాయన ఏమన్నాడంటే, నువ్వు అంత పట్టుదలతో ఉంటే నా ఆస్తిలో నీకు చిల్లికమ్మ కూడా ఇయ్యాలి, ₹1 కూడా నీకు. ఆయన ఏం చేసినాడంటే, నాకు యేసుప్రభే ఈ లోకం మోసే ధనాన్ని వదిలిపెట్టింది కదా, ఐగుప్తు ధనాన్ని ఆయన భక్తసేన తాత కూడా ఆయన ఏం చేసినాడంటే వాళ్ళ తండ్రి ధనాన్ని వదిలిపెట్టేసినాడు, అన్నీ వదిలిపెట్టేసినాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు ఆయన నిందలు అవమానించినాడు, బాధలు అవమానించినాడు. ఒకవేళ నేనే కనుక ఆ భక్తసేన తాత జాగ్రత్త ఉన్నాను అనుకోండి, నేను ఎట్లాగో నీ కొడుకునే కదా, నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేసేయి, నేను చర్చ కట్టుకుంటా, నేనేం కట్టుకుంటా, చర్చ కట్టుకుంటా. ఆ ఆలోచన ఆయనకు రాలేదు. ఆ ఆలోచన భక్తుడికి కాదు రావచ్చు. నేను ఎట్లాగో నీ కొడుకుని నీ వారసుని, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయి, నేను చర్చ కట్టుకుంటా. ఒకవేళ భక్తసేన తాత అట్లా చేసినుంటే వాళ్ళ అమ్మనైనా రక్షణని వదలడు. మీకు తెలుసు, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకి ఆయననే బాప్తిసం ఇచ్చాడు, వాళ్ళిద్దరు రక్షణ పొందిన తర్వాత. ఒకవేళ తాత అట్లా చేసినుంటే వాళ్ళ అమ్మ నాయన అసలు నువ్వు అంతే నీ దేవుడు అంతే, అందరికీ పైసలు కావాలి పోయి, నా ఆశీర్వాదం చేస్తున్నావు, నువ్వు సేవ అని అంటాడు. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడైనాడు అనంటే ఏమి అంటే ఆయన అన్నీ కూడా వదిలేస్తాడనమాట. కేవలం నాకు యేసుప్రభు ఉంటే చాలు, యేసుప్రభు తప్ప ఇంకేమీ వద్దు అని ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏమి అంటే యేసుప్రభు కొరకు నిలబడతాడు. ఒకటి చూసినాము, ఆత్మీయంగా ఎదగాల, ఆత్మీయంగా ఇంకా ఎదగాల, ఆత్మీయంగా పెద్దవాళ్ళము కావాలి. ఇప్పుడు సమూయేలు చర్చిలో ఉన్నాడు. వాళ్ళ చర్చిలో పరిస్థితులు ఎట్లున్నాయి? 2:12 మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. వాళ్ళ చర్చిలో పరిస్థితులు ఎట్లున్నాయో చూడు. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై. అర్థమవుతుందా అమ్మ దేవుని వాక్యం? మీకు అర్థమవుతుందా? ఏలీ అంటే పాస్టర్ కూడా చర్చిలో ఉన్నాడు. ఆ పాస్టర్కి 2 కొడుకులు ఉన్నారంట, హోప్ని, ఫినెహాస్ వాళ్ళ పేరు. ఆ యొక్క పాస్టర్ యొక్క కొడుకులు చర్చిలో ఉన్నారు. ఆ చర్చిలో ఉండి పాస్టర్ కొడుకులు ఏం చేస్తున్నారంట? యెహోవాను ఎరుగని వారు. ఏమో చాలా మంది విశ్వాసులు ఇట్లనే ఉంటారు, వాళ్ళు మందిరానికి వస్తారు కానీ యెహోవాను ఖచ్చితంగా మందిరానికి వస్తారు, కరెక్ట్ టైంకి వస్తారు, పాటలన్నీ పాడతారు, ఆరాధన చేస్తారు, వాక్యం వింటారు, అన్నీ చేస్తారు. కానీ యెహోవాను మాత్రం వాళ్ళు నువ్వు నేను యెహోవాను ఎరగకపోతే ఇంకా ఏలీ కుమారులకి నాకు పెద్ద తేడానే లే. మందిరానికి వచ్చి ఏమీ నేర్చుకోకపోతే మనకు అసలు వాళ్లకు మనకు తేడా లేదు. ఇంకా ఆ ఏలీ కుమారుల కంటే దుర్మార్గం పని మనం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఏమీ నేర్చుకోకపోతే ఆ ఏలీ కుమారుల కంటే ఇంకా దుర్మార్గ పనులు నువ్వు నేను చేస్తాము అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఏలీ కుమారులు దుర్మార్గ పనులు చేస్తున్నారు. మీరేనమ్మా, సమూయేలు మందిరంలోనే ఉన్నాడు,
ఏలీ కూడా మందిరంలోనే ఉన్నాడు, ఏలీ కుమారుడు కూడా మందిరంలోనే ఉన్నాడు. దాని తర్వాత 17వ వచనం చూడండి. మొదటి సమూయేలు 2:17. చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైంది. యెహోవాకు నైవేద్యం చేయుటకు లేకపోతే బలి అర్పించడానికి దేవుని ప్రజలు ఆరాధనకి వస్తుంటే వాళ్ళకి దేవుని మందిరానికి రావాలంటేనే అసహ్యం వేస్తుందంట. ఎందుకు? ఏలీ కుమారుడు ఉన్నాడా? ఆ దుర్మార్గపు పనులు చేస్తున్నారు. ఆరాధన ఒక క్రమం ప్రకారం చెయ్యాలా? ఆ క్రమం వాళ్ళకు తెలియదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బలి అర్పిస్తున్నారు. ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి మందిరానికి? జనులు మందిరానికి రావడానికి ఈ ఏలీ కుమారులు ఏమైనారు అని అంటే అసహ్యమైనారంటే వద్దురా నాయన మందిరంలో. ఆ ఏలీ కుమారులు ఉన్నారు, ఎందుకు పోవాలి మందిరానికి? అసహ్యం పుట్టిస్తున్నారు. ఏలీ కూడా చర్చిలోనే ఉన్నాడు, అంటే పాస్టర్ చర్చిలో ఉన్నాడు. ఆ పాస్టర్కి 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా చర్చిలోనే ఉన్నారు. ఆ పాస్టర్ కొడుకులు దుర్మార్గపు పనులన్నీ ఎలా చేస్తున్నారు? అది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సమయం కూడా ఏడున్నాడు. ఈ దుర్మార్గపు పనులన్నీ సమయం చూసినాడా? చూడలేడా? ఏమో నేర్చుకున్నాడా? నేర్చుకోలేదా? ఏం సార్ నువ్వు నేను అంటున్నా. దేవుడు కోరుకునేది అదే. లోకంలో ఎన్నో దుర్మార్గ పనులు మనం చేసి చూస్తాం. వాటన్నింటినీ కూడా చూడనట్టు వదిలిపెట్టేసేయాలి. వాటితోని మనకు అసలు సంబంధమే లేదు. మా బంధువులలో ఎవరికి రక్షణ పొందలేదు, వాళ్ళని మేము చూసినాము, గమనించినాము. వాళ్ళ శుభకార్యాలకు పిలుస్తారు, పోతాము, పోయినామా, చేయడానికి ఇచ్చినామా, వచ్చినామా అన్నట్టే ఉన్నది కాదు. వాళ్ళ దగ్గర నుండి ఒక్కటి కూడా మేము ఏమి నేర్చుకోలేదు. నువ్వు నేను కూడా అదే విధంగా ఉండాలి. అరే బహుశా చర్చ్ అంటే ఇంతేనేమో, ఆరాధన అంటే ఇట్లా దుర్మార్గ పనులు చేసినట్టేనే ఆరాధననేమో, ఇదే నేను కూడా నేర్చుకుంటే అయిపోతుంది కదా సమయాలు అనుకుంటున్నాను. దాని తర్వాత బైబిల్ తర్వాత ఉంటుండేదో లేకుండా నువ్వు నేను కూడా సమూయేలులాగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. సమూయేలు ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ యొక్క పాస్టర్ యొక్క పిల్లలు ఏ దుర్మార్గ పనులు అయితే చేస్తున్నారో అవన్నీ కూడా సమూయేలు నేర్చుకోలేదు. లోకంలో ఉన్న దుర్మార్గ పనులు నువ్వు నేను నేర్చుకోకపోతేనే మనం ఆత్మీయంగా ఎదుగుతాము. యథార్థంగా చెప్పండి, పాస్టర్ చర్చిలో ఉన్నాడు, పాస్టర్ పిల్లలు చర్చిలో ఉన్నారు, సమూయేలు చర్చిలో ఉన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? పాస్టర్ సీనియర్ కదా. నాకు తెలిసి సమూయేలు చిన్న పిల్లగాడు, ఆ పాస్టర్ కొడుకుల కంటే చిన్నోడు అయ్యిండొచ్చు. ఎవరితో మాట్లాడిండమ్మా దేవుడు? ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో, ఈ లోకపు చెత్తని నేను నా హృదయంలో నింపుకుంటే దేవుడు నాతో మాట్లాడాడు. వాక్యం నాకు అర్థమే కాదు అసలు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకపు చెత్తని అది ఫోన్ ద్వారా అయినా సరే, టీవీ ద్వారా అయినా సరే, ఇంకా వేరే ఏ ఛానల్ ద్వారా అయినా సరే, పుస్తకాల ద్వారా అయినా సరే, దేని ద్వారా అయినా సరే లోకపు చెత్తని నా హృదయంలోకి నేను నింపుకోవద్దు. నేను కనుక లోకపు చెత్తని నింపుకుంటే ఈ దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే ఈ బతుకు యేసు ప్రభు లేని బతుకెందుకు? యేసు ప్రభు మాట్లాడని బ్రతికెందుకు చెప్పండి? నువ్వు నేను కూడా సమూయేలులాగా ప్రత్యేకమైన జీవితం జీవించే వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. మొదటి సమూయేలు 3:20 చూడండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొని, దాను మొదలుకొని బేర్షెబా అని అంటే మన ఇండియా భాషలో చెప్పాలంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా సమూయేలు ఏమైనాడంట?
స్థిరపడ్డాడు. ఆత్మీయ స్థిరతలోనికి నువ్వు నేను రావాలి. ఇది నా విషయం. మళ్ళీ చెప్తున్నా నేను, ఆత్మీయంగా ఎదుగుట, ఆత్మీయంగా ఇంకా ఎదుగుట, ఆత్మీయంగా పెద్దవారవుట, ఆత్మీయంగా స్థిరపడుట. ఆత్మీయంగా స్థిరపడుట అంటే ఆ సమూయేలు ఆయన పిలుపు తెలుసుకున్నాడు, ఆయన పరిచర్య తెలుసుకున్నాడు. నా పని ఇంతే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క బలి అర్పించుట సమూయేలుకు దేవుడే నేర్పించినాడు. ఏలీ కూడా నేర్పించలేదు, ఏలీ కుమారుడు కూడా నేర్పించలేదు. దేవుడు సమూయేలుతో మాట్లాడి దేవుడు ఆయనకు అన్ని నేర్పించిన తర్వాత సమూయేలు ఏమైనాడంటే స్థిరపడ్డాడు. ఆత్మీయ స్థిరతలోనికి నువ్వు నేను రావాలా. నా పని ఏందో నేను తెలుసుకోవాలా, నా పరిచర్య ఏందో నేను తెలుసుకోవాలా, నా పిలుపు ఏందో నేను తెలుసుకుంటే ఆత్మీయత స్థిరతలోనికి వచ్చినాము అని అంటే ఇంకా అవే చేస్తాం అన్నమాట. మన ఫోకస్ అనేది వేరే వాటి మీద ఉండనే ఉండదు. నేను ఏం చేస్తానంటే కసువు నూపుకుంటా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. కసువు నూపుకుంటా కూడా ఏం చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సరే, అంట్లు నూపుకుంటా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించు. మీకు తెలుసో తెలియదు. బట్టలు ఉతుక్కుంటా కూడా దేవుని వాక్యాన్ని. ఆత్మీయ స్థిరత అంటే అదే. ఏవేవో మనకి మనం తలపులు పెట్టుకొని ఏవేవో ఆలోచించుకుంటా ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతుందో, నా సంఘం ఏమైపోతుందో అది కాదు. ఆత్మీయ స్థిరత అంటే మన మైండ్ కూడా స్థిరంగా ఉంటుంది, అన్నీ పూర్తిగా దేవుని గురించే ఆలోచిస్తాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ 4 విషయాలు మనం చూసినాము. సమూయేలు ఎదిగినట్టు మనం కూడా ఎదగాల, సమూయేలు ఇంకా ఎదిగినట్టు మనం కూడా ఇంకా ఎదగాల. సమూయేలు పెద్దవాడైనాడంట. అసలు సమూయేలు అయితే వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఆయన దగ్గర లేడు. అసలు నిజంగా దేవుడు ఎంత మంచిగా ఆయనకి నేర్పించినాడో, ఎంత అద్భుతంగా దేవుడి స్వరం విన్నాడో అది అద్భుతమైన. సో కాబట్టి లోకంలో ఉన్న చక్కని నువ్వు నేను హృదయంలో నింపుకుంటే చాలా కష్టం. దేవుని వాక్యం లోపలికి పోదు. ఆ చెత్త గురించే ఏమి అంటే మనం ఆలోచించుకుంటా కూర్చుంటాం. సో కాబట్టి ఆత్మీయంగా పెద్ద వాళ్ళం మనము ఆత్మీయ స్థిరతలోనికి నువ్వు నేను రావాలి అనేది ఈ దేవుడి యొక్క కోరిక. సో కాబట్టి మరి ఈ విధంగా నేను ఉన్నానా లేదా అనే సంగతి మనము ఆలోచించి మన హృదయాన్ని మనం పరీక్షించుకొని ఈ బలలో మనము పాల్గొంపులు అనేవి కోరుతాం. మోకరించండి.